అయ్యా రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి అయ్యా. మనం నిన్ననే చెప్పుకున్నాము రాముడు రావణాసురుడు ఈ దుర్మార్గం సన్మార్గం గురించి. అయితే ఇప్పటికీ ఈ విముఖులు మాత్రం ఏమిటండి ఆ గొప్ప త్యాగరాజు అన్నమయ్యో వీళ్ళు చెప్తే అయిపోయింది ఏంటి రాముడు గుణగణాలు గొప్పగాను. ఇప్పటికీ మాకు రావణాసురుడు గొప్పే అని భావించేటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా వారి యొక్క పూర్వజన్మ అభ్యాసం చేత ఇప్పుడు పూర్వజన్మ యోగం వైపే నెట్టబడి వారు ఆ పలుకే పలుకుతారనుకోండి. ఇలా నమ్మాలి, ఇలా చెయ్యాలి, ఇది మీరు నమ్మండి అనేటువంటి హక్కు మనకు కూడా బహుశా లేదేమో. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. వారు పుట్టుకతో ప్రకృతి ద్వారా ఏ త్రిగుణాలనైతే పునికి పుచ్చుకుని జన్మించున్నారో అలాగే మనం కూడా ఆ ప్రకృతి నుంచే ఆ గుణగణాలను అనుసరించే మన ప్రవర్తన ఉన్నట్టే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ త్యాగరాజు అన్నమయ్య చెప్తే మాత్రం మనం నమ్మేస్తాం ఏంటండి? నిజమే కదా. అసలు కనీసం ముందు ఈ త్యాగరాజు అన్నమయ్య ఎవరు? నిన్నగాక మొన్న అంతా పోసి ఒక 200 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వలేదనుకోండి. ఆయన తిరువయ్యూరులో ఆయన భిక్షమెత్తుతూ 96 కోట్ల సార్లు రామనామ జపం చేసి సీతమ్మ మాయమ్మ రామయ్య మా తండ్రి అని, అంటే సీతాదేవి మాకు అమ్మ రాముడే మాకు తండ్రి అని భావించి రాముణ్ణి కొలిచి రామ దర్శనం పొంది రాముడి యొక్క ఉపదేశం పొందేడు ఆయనని చెబుతున్నటువంటి ఈ త్యాగరాజు గారి యొక్క ఆత్మ లక్షణం ఎట్టిది? అసలు పూర్వజన్మలో ఆయన ఎలాంటి అభ్యాసం కలిగి ఉన్నారు? ఇన్ని యుగాల్లో మనకున్న 18 పురాణాల్లో కానీ వేదాల్లో కానీ శృతులలో కానీ స్మృతులలో కానీ ఈ వేదాగమ శాస్త్ర పురాణాల్లో ఎక్కడైనా ఇలాంటి లక్షణం కలిగిన వారు ఉన్నారా? అయ్యా ఇప్పుడు మరి త్యాగరాజు గారు జన్మ తీసుకున్నారు ఆయనంటే అసలు ఆయన యొక్క లక్షణాలు, ఆయన ఎవరనే విషయాలు కనీసం ఆయన కీర్తనల్లో అయినా ఎక్కడైనా డైరీ మనం ఎలా అయితే ఇప్పుడు రాసుకుంటామో ఆ కీర్తనలే ఆయనకి డైరీ కదని రాసుకోవడం త్యాగరాజు గారికి ఆయనకి ఎక్కడైనా ఆయన చెప్పి ఉన్నారా, తెలియజేసి ఉన్నారా అనే ప్రయత్నం చేస్తానండి అయ్యా. రామచంద్రమూర్తిని అనేక సార్లు సద్విమర్శ చేస్తూ వనితలు సదా సొక్క జేయుచును మ్రొక్క చేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడన్సు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే. ఓ రామచంద్రమూర్తి, వనితలు సదా సొక్క చేయుచును మ్రొక్క చేసే పరమాత్ముడు అదియుగాక యశోద తనయుడనుచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే. ఓ రామచంద్రమూర్తి, ఎంతమంది అమ్మాయిల్ని మోహంలో ముంచేసావయా? వారందరికీ న్యాయం చేసావా? చేయలేదు. యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి. నువ్వేదో చిన్న పిల్లాడు అని అయ్యా, నువ్వు తన కుమారుడు అని చిన్న పిల్లాడు అని నమ్మి నీకు ముద్దు పెడితే నువ్వు నవ్వావు తప్ప. అమ్మా నేను నీ కుమారుని కాదమ్మా, సృష్టికి ఎవరైతే మూలం బ్రహ్మయ్య ఉన్నాడో ఆ బ్రహ్మదేవుడికి నేను తండ్రినమ్మా అనే నిజం చెప్పేవాయా? నువ్వే పరమాత్ముడు అయ్యుండు కూడా ఈ నిజం చెప్పేవాయా? నేను నీ కుమారుని కాదమ్మా, ఆ బ్రహ్మదేవుడికి నేను తండ్రినమ్మా అనే నిజం చెప్పేవాయా? వనితలు సదా సొక్క జేయుచును మ్రొక్క చేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడేనే. ఒక్కో యుగానికి వచ్చి ఒక్కొక్క మాట చెప్తావా? కృష్ణుడిగా ఒక మాట చెప్పేవా? రాముడిగా ఒక మాట చెప్పేవా? నరమృగంగా ఒకటి చెప్పేవా? మత్స్యంగా ఒకటి చెప్పేవా? తర్వాత వరాహంగా వచ్చి ఒకటి చెప్పేవా? ఒక్కొక్క యుగంలో ఒకటి చెప్తే ఎలా మేము గుర్తుపెట్టుకోవాలయ్యా? మేము సమయానికి తగ్గ మాటలు మాట్లాడితే ఎట్లా అయ్యా అని సద్విమర్శ ఏమన్నా చేసాడంటారా అనే ప్రశ్న మనమే వేసుకుంటే ఆయన చెప్పాడండి అయ్యా. అమరతారక నిచయ కుముదహిత పరిపూర్ణ నగదర సురభూజదరిపయో దివాసహరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానందమ
స్వరాజరాప్త శుభకరానిక. ఆయనే అంత కేటగారికల్గా అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మనకి ఇంక వివాదం ఏముంటుందండి? కాకుంటే మరి రాముణ్ణి ఎట్లా సద్విమర్శ చేస్తూ రాముడి యొక్క నిజతత్వాన్ని చెప్తూ ఉన్నటువంటి ఈ త్యాగరాజు ముందు జన్మలో ఎట్లాంటి అభ్యాసాన్ని కలిగి ఉంటే మన పురాణ ఇతిహాసాల్లో ఏ యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నారు అనే తత్వాన్ని తెలుసుకోవడం కోసమే మనం ప్రయత్నం చేయాలండి.